దగ్గుబాటి సురేష్ బాబు కానీ అల్లు అరవింద్ కానీ మాట్లాడతల్లా వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారు ఈ ముగ్గురు నలుగురు చేత. వెనకమాల ఉంది మాత్రం వాళ్ళు. అంటే దీని వెనక ఇంకో హీరో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. ఆ హీరో ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. అదేదైనా ఒక వారం 10 రోజులు ఆగితే దాని మీద ఒక స్పష్టత రావచ్చు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అయితే ఒక వివాదం తెరపైకొచ్చింది. నాగవంశీ, అలాగే శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ వీళ్ళందరి మధ్య కూడా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ కి పర్సంటేజ్ ఇవ్వాలి అన్న ఒక వివాదం మీద ఒకళ్ళు ఒకటంటే మరొకరు దాన్ని ఖండిస్తూ ఇలా వాదోపవాదాలు అయితే జరుగుతూ ఒక పెద్ద రచ్చ అయితే నడుస్తుంది. అసలు ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ఎందుకు పర్సంటేజ్ కావాలి అని అంటున్నారు? దాన్ని ఎందుకు వేరే వాళ్ళు తప్పుపడుతున్నారు? ఇప్పటి వరకు అసలు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పద్ధతి నడిచిందండి? వాస్తవానికి ఇది మొదటి నుంచి ఉందేనండి గొడవ అనేది. కాకపోతే ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, టైం దగ్గర పడుతుంది. అయితే ఈ టైంలోనే కరెక్ట్గా ఇక్కడ గేమ్ ప్లే చేశారు కొంతమంది నిర్మాతలు. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే వెంకటరమణారెడ్డి అని పిలుస్తారు, దిల్ రాజు అతని తమ్ముడు శిరీష్ రెడ్డి, తర్వాత ఏషియన్ సునీల్ నారంగ్, ఇలాంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో వీళ్ళకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద సినిమాని వీళ్ళు మల్టీప్లెక్స్లోనే ఎక్కువగా ఆడించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. సింగిల్ థియేటర్లకు ఇవ్వకుండా ఉంటే ఏంటంటే జనాలు మల్టీప్లెక్స్లకు వస్తారు కదా, అది ఎక్కువ లాభం కదా, అందుకని చెప్పేసి వారు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. అదిగాక వీళ్ళు ఇట్లా మాట్లాడటం వెనక కూడా ఒక హీరో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. అతను ఎవరనేది ఇంకా పూర్తిగా అయితే సమాచారం తెలియలేదు. అయితే ప్రస్తుతం అసలు వీళ్ళందరినీ ఆడిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉండే నిర్మాతలు వీళ్ళంతా జగన్కి. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది, దాని కలెక్షన్స్ ఎక్కువగా రాకూడదని చెప్పి ఒక ఆలోచన. ఎందుకంటే వైసీపీలో ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపం. ఎందుకంటే గత ఎన్నికల్లో కాపులు ఎవరు ఓట్లేదు. అది ఒకటి అతని మనసులో బాగా నాటుకుపోయి ఉందండి. ఎట్లాగైనా సరే అతని మీద కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఆడకుండా, దాని కలెక్షన్స్ రాకుండా ఏదో ఒకటి చేయడానికి, అంటే ఒక కుటిల ప్రయత్నం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సినిమాలో ఆడకుండా థియేటర్ల దగ్గర ఎలాంటి రచ్చ చేశాడో మీకు అందరికీ గుర్తుండే ఉంటుందిగా. చివరికి స్కూల్లో విద్యార్థులకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లను కూడా థియేటర్ల దగ్గర కాపలా పెట్టించారు. టికెట్ రేట్లు ఎంత కమ్ముతున్నారు ఏంటనేది వాళ్ళు వెరిఫై చేసి మండల విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు అదే చేయాల్సిన పని. అంటే టికెట్ రేట్లు బాగా తగ్గించారండి ఆ టైంలో. 30 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. దాని మీద హీరో నాని లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. సినిమా థియేటర్లో టికెట్ల కన్నా కూడా పాప్కార్న్, సమోసా ఎన్ని క్యాంటీన్లు అమ్మాయి కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అంటే ఇదేనా పద్ధతి అని చెప్పేసి ఇస్తే నాని మీద వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ని అవకాశంగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మార్చుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరి చేతుల్లో అయితే థియేటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయో వాళ్ళ ద్వారా గేమ్ ఆడిస్తున్నారు. అంటే యాక్చువల్గా మన ఏపీలో ఒకప్పుడు 2400 థియేటర్స్ ఉండేయండి, అంటే సింగిల్ స్క్రీన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మల్టీప్లెక్స్లు రావటం, తర్వాత ఓటీటీలు రావటం, జనాలు వాటికి అలవాటు పడటంతో ప్రస్తుతానికి 1800 థియేటర్లకు వచ్చినాయి. అంటే దాదాపు 400 ఒక 600 తగ్గిపోయినాయండి. కళ్యాణ మండపాలతో మారిపోవటం, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు మన కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకోవడం, ఇట్లాంటివి చేశారు. ఈ సంఖ్యలో ఏమవుతుందంటే మనకి థియేటర్లు చాలా తక్కువ ఉంది. కానీ నిజంగా సినిమా అభిమాని ఏంటంటే థియేటర్లో చూస్తేనే అతను ఈ సినిమా చూసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళు వేయటం, కేకలు వేయటం, ఒక అభిమానిగా వెళ్ళి సినిమా చూడాలి అంటే. రిపీటెడ్ ఆడియన్స్ కూడా సింగిల్ థియేటర్కే వెళ్తారండి, మల్టీప్లెక్స్కి వెళ్ళరు. మల్టీప్లెక్స్ ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి, లేదంటే క్యూలో నిలబడకుండా టికెట్లు తీసుకొని ఒకసారి వెళ్ళి చూసి రావడానికి ఉపయోగపడుతుంది తప్పితే అంత పెద్దగా ఉపయోగమే ఉండదండి మల్టీప్లెక్స్లో. మనకు సినిమా చూసిన అనుభూతి సింగిల్ థియేటర్లోనే ఉంటుంది, ఆ సింగిల్ స్క్రీన్లోనే ఉంటుంది. అయితే ఈ ఏషియన్ నారంగు మామూలుగా ఎక్కువ కడుతున్నారండి మల్టీప్లెక్స్లో. ఈ మల్టీప్లెక్స్ని ఎక్కువ కడటం వల్ల వీళ్ళకి ఏంటంటే టార్గెట్ సింగిల్ స్క్రీన్స్ని దెబ్బ కొట్టాలి. అయితే తెలంగాణలో కొన్ని థియేటర్లు ఈ దిల్ రాజు అతని తమ్ముడు శిరీష్ రెడ్డి వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు అంటే సినిమా రిలీజ్ అవుతుంది కదా, వాస్తవానికి థియేటర్కి ఇంతకుముందు రెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంటుంది. వారాన్ని, 2 వారాలని, 3 వారాలని ఇంత అని చెప్పేసి రెంట్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ వారంలో కలెక్షన్స్ వస్తాయి కదా, అందుట్లో పర్సెంటేజ్ ఇవ్వమని అడుగుతున్నారు. అట్లా పర్సెంటేజ్ ఇస్తే కనుక మేము నష్టపోతామని చెప్పేసి మైత్రి మూవీస్ రవిశంకర్, లేకపోతే సితార నాగవంశీ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎందుకంటే గతంలో మామూలుగా వీళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే అవి ఇచ్చారు కదండి, దాన్ని మనం ఏమంటామంటే ఎగ్జిబిటర్స్కి అద్దె ఇచ్చారు కదా, అద్దె వరకు వాళ్ళకి సరిపోయిద్ది, లాభం కొంత మిగిలిద్ది ఏది నిర్మాతలకి. అట్లా కాకుండా వీళ్ళకి ఏ హీరో సినిమా అయినా ఫస్ట్ మొదటి వారం 2 వారాల్లోనే కలెక్షన్స్ అన్ని ఎక్కువ లాగేసుకుంటారు, తర్వాత ఏముండదండి. ఎందుకంటే నిర్మాతకి పెట్టిన పెట్టుబడి రావాలన్నా కూడా ఆ 2 వారాలే కీలకం. వాటిలో వీళ్ళు పర్సంటేజ్ అడుగుతుంటే ఇంక వీళ్ళకి లాభాలు ఏముంటాయి?
ఉండవు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఇవ్వమంటున్నారు. కానీ ఇప్పుడు అడుగుతున్న ఈ శిరీష్ రెడ్డి లేకపోతే ఈ దిల్ రాజు లేకపోతే సునీల్ నారంగ్ వీళ్ళు జస్ట్ ఇటీవలేనండి పవన్ కళ్యాణ్ ఓజీ కానీ లేకపోతే వార్ 2 కానీ మన శంకర్ వరప్రసాద్ గారు శర్వానంద్ నారీ నారీ నడుమరారి ఇవి కూడా రిలీజ్ చేశారు. అవన్నీ రిలీజ్ చేసినప్పుడు అది ప్రకారం నడిపారు. అప్పుడు పర్సంటేజ్ అడగల, ఎందుకంటే ఆ టైంలో థియేటర్లో సినిమాలు రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంది వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాకుండా ఈ సినిమాలను వీళ్ళు తీసుకున్నారు కదా, పెద్దని మైత్రి మూవీస్ సితారా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఈ పద్ధతి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేస్తున్నారు. అంటే వాళ్ళు సినిమాలు రైట్స్ తీసుకుంటే ఒకలాగా, వీళ్ళు సినిమాలు రైట్స్ తీసుకుంటే మరోలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు దీని అందరికీ వెనకమాల కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండి. కేవలం అదే ఫస్ట్లో మనం అనుకున్నాం కదా, ఈ పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ రామ్ చరణ్ ద్వారా అట్లా ఏదో ఒకటి మనం అంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే కాపులండి. అసలు మనసులో బాగా నాటుకుపోయింది. గత ఎన్నికల్లో కూడా కాపులు ఎవరు ఓట్లేలా, 80-90% అంతా కూడా కూటమికే వేశారు. పవన్ కళ్యాణ్ కూడా 15 సంవత్సరాలు ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ అలా చెప్తే కాపులందరూ కూడా కూటమికి ఓట్లేస్తే మనం ఎప్పటికీ కూడా అధికారంలోకి రామని చెప్పేసి జగన్కి తెలుసు. అందుకని తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. అమ్మటి రాంబాబు పేరున లాంటి ఉంటారు కదా కాపు నేతలు, వాళ్ళతో ఏదో మాట్లాడించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లందరికీ పదవులు ఇచ్చాడు, డబ్బులు దోసుకోమని చెప్పాడు. అధికారం పోయిన తర్వాత ఇతను ఆదుకోవాలి, ఇతని తరపున పార్టీ తరపున మాట్లాడాలి, ఎఫెన్స్ చేయాలి అంటే మాత్రం ఈ కాపు నేతలు కావాలి. మీకు అర్థమైంది ఇక్కడ? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ అధికారంలో లేడు, అండ్ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి జగన్ ఈ సినిమా వాళ్ళ వెనకాల ఉండి ఎలా రాజకీయాన్ని నడుపుతున్నారండి? అంటే పవర్ ఏం లేదు కదా ఆయనకి. పవర్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు మనకి తెలిసిన మనుషులే కదా అందరూ, గతంలో ఎప్పుడైనా అందులోనూ సామాజిక వర్గం ఒకటే కదా, దిల్ రాజు కానీ శిరీష్ రెడ్డి కానీ వీళ్ళు వాళ్ళ క్లోజే కదా ఇతను కూడా, సునీల్ నారంగు. కాబట్టి వాళ్ళందరితో కలిసి ఇతను గేమ్ ప్లే చేస్తున్నారు. అదిగా ఇంకొకటి అండి దగ్గుబాటి సురేష్ బాబు చేతిలో చాలా సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు రామానాయుడు అంటే జీవించి ఉన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ విశాఖపట్నంలో స్టూడియో కట్టుకోవడానికి స్థలం ఇచ్చిందండి. రామానాయుడు చనిపోయిన తర్వాత 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చారుగా వైసీపీ. ఆ టైంలో ఏం చేశారంటే విజయసాయి రెడ్డి వీళ్ళంతా కలిసి అంతెందుకు మనం దాన్ని రియల్ ఎస్టేట్ కింద డెవలప్ చేద్దాము, ఎక్కువ లాభాలు వస్తాయనంటే దానికి సురేష్ బాబు కూడా ఓకే అన్నారు. ఎందుకంటే అక్కడ స్టూడియో కడతాం కన్నా కూడా అతనికి రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే లాభాలు ఎక్కువగా కనపడ్డాయి ఆల్రెడీ. ఎందుకంటే హైదరాబాద్లో సురేష్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫ్లాట్స్గా డివైడ్ చేశారు. అయితే తర్వాత అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే అండి, వైజాగ్ తూర్పు, అతను కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపిచ్చాడు. అయితే గవర్నమెంట్ మారిపోయింది, 2024 కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ స్థలం గురించి మాట్లాడదామని చెప్పేసి ముఖ్యమంత్రి సురేష్ బాబు కబురు చేశారు. ఒకసారి కాదు 2 సార్లు కాదండి, మొత్తం 4 సార్లు కబురు చేసినా ఇంతవరకు అతను రాలేదండి ముఖ్యమంత్రి దగ్గరికి. అంటే ప్రజలు ఎన్నుకున్న ఒక పాలనాధ్యక్షుడి దగ్గరికి, అంటే అధినేత, ఒక ప్రభుత్వ అధినేత పిలిచినా కూడా 4 సార్లు పిలిచినా రాలేదు అంటే వాళ్ళ దగ్గర అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఇంకొకటి అక్కడే తప్పు చేశారని మనకు అర్థమవుతుందిగా, విజయసాయి రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్స్ ఫ్లాట్స్ మొత్తం డివైడ్ చేసి అమ్ముదామని చెప్పేసి ఇట్లా చేశారని. అందుకని గవర్నమెంట్ కేటాయించిన భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంటుందండి. ఇట్లా అనేక కారణాల మధ్య దగ్గుబాటి సురేష్ బాబు రాలేదు. ఈ ముగ్గురే కాకుండా మనకు కనపడకుండా వెనకమాల థియేటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి సినిమా ఆడుతుందా లేదనేది మెయిన్ కాదు, వాళ్ళ అద్దె వాళ్ళకి వస్తుంది, లేదంటే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది. అంటే దగ్గుబాటి సురేష్ బాబు కానీ అల్లు అరవింద్ కానీ మాట్లాడతల్లా, వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారు ఈ 3-4 చేత. వెనకమాల ఉంది మాత్రం వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయిగా. మెయిన్ అదొకటి గమనించాలి. ఇక్కడ చూడండి, అంటే సొంత బావమర్ది కొడుకేగా అల్లు అరవింద్, లేకపోతే సురేష్ బాబు బాగా తెలుసు కదా, వీళ్ళంతా అందరూ ఒక ఫ్యామిలీ లాగానే ఉంటామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెబుతూ ఉంటారుగా. కానీ అవన్నీ ఏమీ లేవు. అంటే దీని వెనక ఇంకో హీరో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. ఆ హీరో ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. అదేదన్నా ఒక వారం 10 రోజులు ఆగితే దాని మీద ఒక స్పష్టత రావచ్చు. ఈ పెద్ద సినిమాని అడ్డుకోవడానికి ఎవరు కుట్రలు చేస్తున్నారు అనేది. ఇదంతా ఇలా కుట్రలు నడుస్తున్నాయండి. మెయిన్ రీజన్ దీనికి అంతా వెనకాల నడిపిస్తున్న గేమ్ ప్లే చేస్తున్న ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మీ దృష్టిలో ఇప్పుడు పర్సంటేజ్ ఇవ్వడం బెటర్ అంటారా, మామూలుగా ఎప్పటిలాగా ఇచ్చినట్టే రెంట్ ఇవ్వడం బెస్ట్ అంటారా? రెంటే బెస్ట్ అండి. ఎందుకు అలా అంటారు? ఎందుకంటే ఫస్ట్ మనం ఇంత రెంట్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుకుంటాం. థియేటర్స్ వాళ్ళు రెంట్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కరెంట్ బిల్లులు, ఎంప్లాయీస్ జీతాలు ఇట్లా ఎన్ని లెక్కలు పెట్టుకొని తర్వాత వాళ్ళ లాభం ఎంత ఉంటుందో అవన్నీ బేరీజ్ వేసుకొని అది మాట్లాడుకుంటారు. ఇంతని ఫిక్స్ చేస్తారు, దానికి నిర్మాత ఓకే అనుకుంటాడు. ఎందుకంటే తనకెంత అందులో ఆ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత డబ్బులు వస్తాయి, వారం రోజులు ఫుల్ అయితే కనుక ఎంత అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. ప్రొడ్యూసర్ కూడా వేసుకుని ఆ ప్రకారం అద్దె కన్ఫర్మ్ చేసుకుంటారు. అట్లా ఆ పద్ధతి మంచిది. అంటే
నిర్మాత బాగుంటాడు, థియేటర్ యజమాని బాగుంటాడు. అట్లా లేకుండా వీళ్ళు కావాలని చెప్పేసి బలవంతంగా ఇప్పుడు మాకు పర్సంటేజ్ అడుగుతున్నారు కదా, ఇప్పుడు నిర్మాతకు రావాల్సిన లాభంలో నుంచి కొంత వాటాని వాళ్ళు బలవంతంగా తీసుకుంటున్నారు. అట్లా అడగటం వల్ల ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి వాటా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకేం మిగిలిద్దండి, అందుకని చెప్పేసి వీళ్ళని ఇవ్వనంటున్నారు. అందుకని సితారా నాగవంశీ, మైత్రి మూవీస్ రవిశంకర్ ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సాహు గార్పటి వీళ్ళంతా కూడా అంటే వాళ్ళని గట్టిగా ఎదిరించి నిలబడుతున్నారు. తెలంగాణలో కూడా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు మనమే తీసుకొని సింగిల్ థియేటర్లు కూడా ఎగ్జిబిటర్స్తో మాట్లాడుకొని మనమే నడుపుదామనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారండి. థ్యాంక్ యూ రాజేష్ గారు.